నమస్కారం ప్రజలారా, నా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ పరిస్థితి ఏమి, అది జరిగిందా లేదా? ఈ లిక్కర్ స్కామ్లో ఒక్కొక్క వీడియోలు బయటపడుతూ ఉంటే మనకి ఆశ్చర్యకరంగా ఉన్నాయి. వెంకటేష్ నాయుడు, సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు అండి వెంకటేష్ నాయుడు గారు. ఆయన ముందు డబ్బుల కట్టలతో లెక్కేస్తూ వచ్చిన వీడియో, తర్వాత సపరేట్ ఫ్లైట్లలో హీరోయిన్ తమన్నాతో వెళ్ళే వీడియోలు, అలా వీడియోలు ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయండి. ఇలాంటి వీడియోలు సిట్టు ముందర 100 వీడియోలు ఉన్నాయంట. ఎందుకంటే వీళ్ళ ఫోన్లలో అన్నిటినీ డిలీట్ చేసిన వాటిని కూడా దీన్ని మళ్ళీ దాన్ని ఆ వీడియోలను డిలీట్ అయిన వీడియోలను ఒక టెక్నాలజీ ఉపయోగించి ఆ వీడియోలను మళ్ళీ రిటర్న్ రావడానికి తెప్పించుకున్నారు. ఇప్పుడు ఆ వీడియోలు 100 వీడియోలు ఉన్నాయంట సిట్ విచారణలో. ఈ వీడియోలు ఒక్కొక్కటి బయట పెడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదంతా కుట్ర, మా మీద ఏమీ చల్లలేదు, మద్యం స్కామ్ అనేది లేదు, ఈ వెంకటేష్ నాయుడు ఎవరో కూడా మాకు తెలియదు, ఈయనేమో వైఎస్ఆర్పీ లీడర్ కాదు అనేది కూడా వైసీపీ వాళ్ళు చెప్తున్నారండి. ఈయన వెంకటేష్ నాయుడు, సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు శ్రీలంకకు పారిపోతూ ఉంటే ఇద్దరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారండి. అప్పుడు ఈ వెంకటేష్ నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డితో కలిశారు. ఆ ప్రభుత్వంతో సెవిరెడ్డి గారు, భాస్కర్ రెడ్డి వెనకంటే తిరిగారు. అన్ని ఆధారాలు కూడా సిట్టు దగ్గర ఉన్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత వెంకటేష్ నాయుడు ఈయన ఈ టీడీపీ వాళ్ళతో కూడా పోటీలు దిగారు, ఇంకా చాలామందితో దిగాడు. కానీ అది వాళ్ళకి ఇప్పుడుండే టీడీపీ నాయకులకు ఈ వెంకటేష్ నాయుడుకు ఏ సంబంధము లేదు. అధికారం పోయిన తర్వాత ఈ వెంకటేష్ నాయుడుకు ఏం చేయాలో తెలియక కొంత టీడీపీ వాళ్ళతో కూడా పోటీలు దిగినట్టు సాక్షి మీడియాలో చూపిస్తున్నారు. పోటీలు దిగంగానే వాళ్ళకు వెంకటేష్ నాయుడుకు టీడీపీ వాళ్ళకు లింక్ ఉంటుంది అనుకుంటే ఎలా? కాదు కదా. ఇది ఈ మద్యం స్కామ్ అనేది 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన కుంభకోణం. అప్పుడు ఈ ప్రభుత్వం మారగానే కొంతమంది పారిపోయారు, కొంతమంది దగ్గర ఫోన్లన్నీ తీసేసుకొని వాళ్ళలో ఉండే ఫోన్లన్నీ, వీడియోలన్నీ కూడా డిలీట్ చేశారు. కానీ డిలీట్ చేసినా కూడా సిట్ అధికారులు దూకుడుగా ఉంచి దాన్ని ఎలా ఆపాలనో అలా చేశారు. సిట్ విచారణలో అందరినీ అరెస్ట్ చేసుకుంటూ వచ్చి మిథున్ రెడ్డి గారికి, సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్ద తలకాయలను కూడా అరెస్ట్ చేస్తూ వచ్చారు. ఇంకా మిగిలింది ఒకరే. ఈ మద్యం స్కామ్లో విజయసాయిరెడ్డి గారు మిగిలారు, జగన్మోహన్ రెడ్డి గారు మిగిలారు. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారా చేయరా? వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో పాత్రదారులు అవునా కాదా? ఈ మద్యం స్కామ్ డబ్బులు ఎవరికి చెల్లాయి? ఈ 3500 కోట్లు ఎవరు తిన్నారు ఏమనేది కూడా సిట్ విచారణలో పూర్తిగా ఉందండి. ఇంకా రెండో ఛార్జ్ షీట్ కూడా వేసే రోజులు, ఇంకా రెండో ఛార్జ్ షీటు కూడా రెడీ అవుతున్నారు. ఈ ఛార్జ్ షీట్లు ఎవరెవరి పేర్లు చేరుస్తారు, అంతిమ లబ్ధిదారులు ఎవరు, దీని మీద ఈ లిక్కర్ స్కాము ఎవరెవరితో చేస్తున్నారు అనేది కూడా చూస్తున్నారండి. ఇప్పుడు కొన్ని ఏం చేస్తున్నారంటే, ఈ వెంకటేష్ నాయుడు ఎవరెవరితో పోటీలు దిగారు, వాళ్ళ పోటీలు వేసి వీళ్ళకి కూడా లింకులు ఉన్నాయి కదా, మళ్ళీ ఈ డబ్బులు వీలయ్యే కదా అనేది కూడా చెప్తున్నారండి. ఆ 11 కోట్ల నగదు చంద్రబాబు పెట్టించారని చంద్రబాబు నాయుడు గారి మీద, తీగల విజయేందర్ రెడ్డి టీడీపీ మనిషేనంట అని అది కూడా చెప్తున్నారండి. ఆంధ్రజ్యోతి ఎండీతో దిగారు ఒక కోర్టు, మళ్ళీ అది కూడా ఆయనకు కూడా ఏమైనా సంబంధం ఉందా అనేది కూడా సాక్షి పేపర్లో రాస్తున్నారండి. ఈ 11 కోట్లు నగదు చంద్రబాబు దొరికింది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళ దగ్గరే. ఆ 11 కోట్లు లేనే లేదు, నగదే లేదు అన్నారు. అది పట్టుకున్న తర్వాత ఇది ఆ డబ్బు మాది కాదు, ఆ చంద్రబాబు నాయుడు మనిషేనంట అని చెప్పుకుంటూ వస్తున్నారండి. కాబట్టి ఈ లిక్కర్ స్కాము జరిగింది చూడండి. 11 కోట్లు అన్నీ ఈ లిక్కర్ స్కామ్లో వేళ్ళన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. సిట్టు సాంకేతిక ఆధారాలతో సహా అరెస్టులు చేస్తుండడంతో దిక్కుతోచగా పిచ్చి కథలు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నారండి. ఇదేమిటంటే చంద్రబాబు నాయుడు అనంట కథనాన్ని నడిపించారంట,
దీంట్లో అందరి వారికి సంబంధం ఉండాలంట, ఈ 11 కోట్లు కూడా చంద్రబాబుకు సంబంధం అంట అనేది కూడా సాక్షి పేపర్లో రాసుకుంటున్నారు, వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ప్రజలకు తెలియదండి, ఈ లిక్కర్ స్కాము ఢిల్లీకి మించిన లిక్కర్ స్కామ్ అండి ఇది ఇది శంషాబాద్ మండలం కాచారం గ్రామ పరిధిలోని ఫామ్ హౌస్లో 11 కోట్లు స్వాధీనం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు తీగల విజేందర్ రెడ్డి కుటుంబానికి చెందిన వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ డబ్బులు దొరికినాయండి. ఈ డబ్బులు దొరికితే ఇది ఇంకా మనం చేసుకుంటా పోతే ఇంకా ఎన్నెన్నో వస్తాయండి. ఈ పరిస్థితిని చూస్తే ఈ లిక్కర్ స్కాము జరిగిందనేది నిజం. దీనికి ఎవరు సూత్రధారులు, ఎవరు పాత్రధారులు అనేది కూడా అన్నీ తెలుస్తూ ఉన్నాయి ప్రజలు. కానీ ఇప్పుడు చూడండి, ఈ మద్య స్కామ్ నిందితుడు గుట్టలుగా నోట్ల కట్టలు ఈడోతో దొరికిపోయిన వెంకటేష్ నాయుడుతో అప్పుడు ముఖ్యమంత్రి పిక్కిటి చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫోటో. ఇది స్థలం తాడేపల్లి ప్యాలెస్. జగన్ నివాసంలో ఉగాది వేడుకలకు అత్యంత పరిమితంగా బాగా దగ్గర వారికి మాత్రమే అక్కడికి ఆహ్వానం లభించింది. సెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి వెంకటేష్ నాయుడుతో జగన్ ఫోటో దిగారు. ఇలా ఒకసారి కాదు, పలు సందర్భాల్లో ఆయన జగన్ కలిసిన చిత్రాలు ఉన్నాయి. ఎవడో మూడో వ్యక్తి ఆహ్వానం మేరకు వెళ్ళిన చోట దిగిన ఫోటోలు వేరు, ఇక్కడ జగన్తో వెంకటేష్ నాయుడు దిగిన ఫోటోలు వేరు. అంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి గారితో ఈ వెంకటేష్ నాయుడు ఫోటోలు చాలా దిగినాయి. ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా దీనికి సహకరించారు. ఈ మద్యం స్కామ్ అనేది చాలా పెద్ద స్కామ్ అండి. చూడండి, ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు బలి అయ్యారు. ఆఖరికి ఐఐటి చదివిన నలుగురు ఉండారండి ఈ మద్యం స్కామ్లో. పాపము నలుగురు ఐఐటి చదివిన వాళ్ళు, ఐఏఎస్లు ఐపీఎస్లు క్యాడర్ అండి. ఎంతోమంది చూడండి పాపము, శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ, ఇంకా విజయసాయి రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఈ మద్యం స్కామ్లో చూడండి, ఎవరికొరికి లింకులు, ఎక్కడెక్కడ డబ్బులు పోయినాయి. నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయలు పక్కా అందుతుందనేది సిట్ విచారణలో తేలింది. ఇంత డబ్బులు ప్రజల దగ్గర నుంచి లాగి ప్రజల సొమ్మును ఇలా మద్యం స్కామ్లో వాడుకొని తిన్నారంటే దీనికి ఎవరు బాధ్యతలు, ఏంది పరిస్థితి? అధికార సొమ్ము, ప్రజల సొమ్మును ఇలా తీసేసుకొని దోసుకు తింటూ ఉంటే ప్రజలు ఏమనుకోవాలి? ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ మద్యం స్కామ్లో ఎవరు బాధ్యతలు? ఐఏఎస్లు అరెస్ట్ అయ్యారు, ఐపీఎస్లు అరెస్ట్ అయ్యారు, ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యారు, ఎంపీలు అరెస్ట్ అయ్యారు, ఆఖరికి ఐఐటి చదువుకున్న నలుగురు వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు. ఈ మద్యం స్కామ్లో చూడండి, లాస్ట్కి ఎవరు అరెస్ట్ అవ్వాలి, ఈ మద్యం డబ్బు ఎవరికి చేరింది అనేది కూడా సిట్టు విచారణలో తేలాలి. ఇది ఒకవేళ మద్యం స్కామే లేదంటున్నారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అది కూడా తేలాలి. ఉందా లేదా, మద్యం స్కామ్ జరిగిందా లేదా, ఈ డబ్బులన్నీ ఏంది, ఇదంతా కుట్రపూరితంగా ఇది కూటమి ప్రభుత్వం చేస్తుందా అనేది కూడా తెలియాలి. ఇది మద్యం స్కామ్ అయితే జరగడం పక్కా అండి. ఎందుకంటే ఇన్ని కేసులు కోర్టుకు పోతూ ఉంటే, ఇన్ని ఆధారాలు పక్కా సమాచారాలతో కోర్టుకు చేరుతున్నాయండి. కోర్టు ఇది అబద్ధమవుతే కోర్టు దీన్ని కొట్టేస్తుంది. కానీ ఇంతమందిని అరెస్ట్ చేసి సిట్టు విచారణలో బయటపడుతున్నాయంటే ఇంకా ఎన్ని నీళ్ళు బయటపడతాయి మద్యం స్కామ్లో, అది కూడా వేసి చూడాలి. ఈ మద్యం స్కామ్పై రెండో ఛార్జ్ షీటు కూడా చేయడానికి సిట్టు అధికారులు రెడీ అయ్యారు. ఈ రెండో ఛార్జ్ షీట్లో ఎవరిని బాధ్యతలు చేస్తారు, ఎవరిది పేర్లు చేరుస్తారనేది కూడా తెలుస్తుంది. ఈ మద్యం స్కామ్ అబద్ధమా నిజమా అనేది ప్రజలు కూడా కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.